హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. మనకి భీష్మ ఏకాదశి రాబోతుందండి. శనివారం రోజున వచ్చింది. మాఘమాసం శుక్లపక్ష ఏకాదశి నాడు వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటారు. భీష్మ ఏకాదశిని కామికా ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లిద్దరికి కూడా పూజ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను భీష్మ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను నేను ఏ విధంగా చేస్తానో షేర్ చేస్తానండి. అలానే ఏకాదశి రోజున కొన్ని నియమాలైతే పాటించాలి. ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏంటో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చిందంటే 2025 ఫిబ్రవరి 8 శనివారం రోజున వచ్చిందండి. మామూలుగా మాఘమాసం శుద్ధ ఏకాదశి ఫిబ్రవరి 7న రాత్రి 9:26 ప్రారంభమై ఫిబ్రవరి 8వ తారీఖున రాత్రి 8:15 వరకు ఉంది. సూర్యోదయం టైంలో ఏ తిథైతే ఉంటుందో ఆ తిథే రోజంతా పరిగణిస్తామండి. 7వ తారీఖున నైట్ ఉంది. అయితే 7వ తారీఖున కాదండి, 8వ తారీఖు శనివారం రోజున ఫిబ్రవరి 8 శనివారం రోజున భీష్మ ఏకాదశి. భీష్మ ఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని తలస్నానం చేసి గుమ్మానికైతే మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిదండి. అలానే ముందుగా ద్వారపూజ అయితే చేసుకోవాలి. గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి. వాకిలిని అందంగా అలంకరించుకోవాలి. భీష్మ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్లిద్దరినీ కూడా పూజిస్తాం. ఈ రోజున పూజలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు. విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారు కలిసి ఉన్న ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇంటి ముందు ఎవరూ తొక్కకుండా అమ్మవారి పాదాలు వేసుకోండి, చాలా మంచిది. అమ్మవారిని ఆహ్వానం పలుకుతూ అమ్మవారి పాదాలైతే వేసుకోండి. పాదాలకు చక్కగా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. నేనైతే ఈ విధంగా పూలతో అలంకరించాను. ద్వారపూజ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మం ముగ్గు వేసి పీఠం ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు. లేదంటే పూజా మందిరంలోనే చేసుకోవచ్చు. నేనైతే పూజా మందిరంలోనే చేసుకుంటున్నానండి. నేనైతే వినాయక స్వామి ఫోటోకి ముందుగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించాను. నా దగ్గర ఉన్న కాయినహారం అయితే వేశానండి. వెంకటేశ్వర స్వామికి తులసి దళాల మాల సమర్పించండి, చాలా మంచిది. అమ్మవారికి అయితే యాలకుల మాల కానీ, లవంగాల మాల కానీ, తామర గింజల మాలైనా వేయచ్చు, లేదంటే చిట్టి గాజుల మాలైనా వేయచ్చండి. మీ దగ్గర ఏ ఉంటే అవి వేయచ్చు. తులసి దళాల మాల ఉంటే మాత్రం తప్పకుండా వేయండి, చాలా చాలా మంచిది. ఈ రోజున పూజలో పిండి ప్రమిదలో దీపారాధన చేస్తే చాలా మంచిది. అలానే తులసి దళాలతో పూజ చేసిన చాలా మంచిది. నేనైతే స్వామి అమ్మవార్ల ఫోటో పెట్టుకున్నాను. తర్వాత అటు ఇటు గజములు అయితే పెట్టుకున్నాను. గజములకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాను. పూజలో గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి. గోమాత అంటే ముక్కోటి దేవతల స్వరూపం అండి. గోమాతను పూజించినట్టయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మనకున్న దోషాలన్నీ తొలగిపోవాలంటే మనం ఎప్పుడైనా సరే పూజలో గోమాత విగ్రహాన్ని అయితే పెట్టుకోవాలి. గోమాతకి ఏదైనా ఆహారం తినిపించినా చాలా మంచిది. అమ్మవారి దగ్గర అయితే ఒక బౌల్లో పసుపు, ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనం నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటాం. మీరు కావాలంటే స్వామి అమ్మవార్ల ఫోటో దగ్గరే పూజ చేసుకోవచ్చు. నేనైతే వెంకటేశ్వర స్వామి శంకుచక్ర నామాలతో ఉన్న విగ్రహం పెట్టుకున్నాను. అలానే అమ్మవారి విగ్రహం కూడా పెట్టుకున్నాను. స్వామి అమ్మవార్లిద్దరికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులైతే సమర్పించాను. ఒక రాగి గ్లాస్లో వాటర్ పెట్టి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాను. వెండి ప్రమిదల్లో ముందుగా నూనెను వడ్డించి తర్వాత 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి ఏకహారతితో కానీ అగరవత్తితో కానీ వెలిగించుకోవాలి. ఇక్కడ నేను ఏకహారతి సిద్ధంగా ఉంచుకున్నాను. మీరు కావాలంటే అగరవత్తితో కూడా వెలిగించుకోవచ్చు. మట్టి ప్రమిదలో దీపారాధన చేసిన చాలా మంచిది. పిండి ప్రమిదల్లో దీపారాధన చేయండి, చాలా చాలా మంచిది. 3 కానీ 5 కానీ 9 కానీ 11 పిండి ప్రమిదల్లో దీపారాధన చేయొచ్చు. వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేసిన చాలా మంచిది. అమ్మవారికి కూడా అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. ముందుగా దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర 2 అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే చేతి నిండా గాజులు వేసుకోవాలి. ఎరుపు రంగు గాజులు వేసుకొని చక్కగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి. నేనైతే ఎరుపు రంగు గాజులు అయితే ధరించానండి. ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేస్తాం కదా. ఒకవేళ మీరు పీఠం ఏర్పాటు చేసుకున్నట్టయితే వినాయక స్వామి విగ్రహం కానీ ఫోటో కానీ పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చు. ఓం గం గణపతి నమః అనుకుంటూ వినాయక స్వామి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు అన్నీ సమర్పించాలి. ఒక బెల్లం ముక్క కానీ పండు కానీ ప్రసాదంగా పెట్టాలి.
స్వామివారి దగ్గర వస్త్రం సమర్పించాలి. స్వామివారి దగ్గర కూడా దీపం వెలిగించుకోండి వీలైతే. వినాయక స్వామి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. ఎరుపు రంగు అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది. నేనైతే ఓం గం గణపతియే నమః అనుకుంటూ వినాయక స్వామి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. 2 అగరబత్తులు కూడా వెలిగించి ధూపం చూపించి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. వినాయక స్వామి దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకుంటూ ఉన్నాను. నేను ఒక బౌల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం పెట్టుకున్నానండి. ఏకాదశి కాబట్టి ఈ రోజున స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి కూడా అభిషేకం చేస్తే చాలా మంచిది. నేనైతే స్వామివారికి అభిషేకం చేయడానికి పానకం అయితే తయారు చేసుకున్నానండి. మంచినీళ్ళలో బెల్లం ముక్క, మిరియాల పౌడరు, అలానే తులసి దళాలు వేసి స్వామివారికి అయితే అభిషేకం చేసుకుంటున్నాను. ఇలా తులసి తీర్థంతో అభిషేకం చేస్తే చాలా చాలా మంచిది. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు. లేదంటే గోవిందనామాలను చదువుకుంటూ కూడా అభిషేకం చేసుకోవచ్చు. నేను నామాలను చదువుకుంటూ ఏకహారతిని చూపిస్తూ స్వామివారికి అయితే అభిషేకం చేసుకున్నానండి. మీరు కావాలంటే ఆవు పాలతో, తేనెతో, పంచదారతో కూడా అభిషేకం చేయొచ్చు. పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవారికి కూడా అంతే, పంచామృతాలతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత స్వామి అమ్మవార్ల ఇద్దరి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను. గోమాత దగ్గర కూడా పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకున్నానండి. తర్వాత వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను చదువుకుంటూ స్వామివారి దగ్గర తులసి దళాలను సమర్పించాను. అలానే ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ స్వామివారి దగ్గర పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. అలానే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుంటూ తులసి దళాలను సమర్పించాను. 1 రూపీ కాయిన్స్తో కూడా పూజ చేసుకున్నానండి. మీరు కావాలంటే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. ఒక్క తులసి దళం ఉన్న స్వామివారికి సమర్పించండి. చాలా చాలా మంచిది. స్వామివారికి తులసి దళాల మాలను వేయండి, చాలా మంచిదండి. ఏకాదశి రోజున తప్పకుండా స్వామివారికి తులసి దళాలతో అర్చన చేసిన, అభిషేకం చేసిన, తులసి దళాల మాల వేసిన స్వామివారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉంటాం. మనకి ఎలాంటి లోటు ఉండదండి. నాకైతే తులసి దళాల మాల దొరకలేదండి. అందుకే నేను తులసి దళాలతో అర్చన అయితే చేసుకున్నాను. మీ దగ్గర ఉంటే మాత్రం తప్పకుండా తులసి దళాల మాల అయితే వేయండి. ఈ రోజున తప్పకుండా విష్ణు సహస్రనామం అయితే చదువుకోండి. విష్ణు సహస్రనామం బుక్ తెచ్చుకొని పూజలో పెట్టుకున్నా చాలా మంచిదండి. భీష్మ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా విష్ణు సహస్రనామం అయితే చదువుకోవాలి. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను. స్వామివారి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకుంటున్నాను. అమ్మవారి దగ్గర కూడా మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులతో, గోమతి చక్రాలతో అయితే పూజ చేసుకుంటున్నాను. ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర చిట్టి గాజులు అయితే సమర్పిస్తున్నానండి. మీరు కావాలంటే పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు. కనకదార స్తోత్రం, లలితా సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారి దగ్గర అయితే పూజ చేసుకోవచ్చండి. లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ అయినా చేసుకోవచ్చు, లేదా చదువుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చండి. మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. మామూలుగా మట్టి గాజులతో కూడా అమ్మవారి దగ్గర అర్చన చేసుకోవచ్చు. అమ్మవారి దగ్గర తప్పకుండా కుంకుమార్చన అయితే చేసుకోండి. శ్రీమాత్రే నమః అంటూ అమ్మవారి దగ్గర కుంకుమార్చన అయితే తప్పకుండా చేసుకోండి. మీ దగ్గర మంగళకరమైన వస్తువులు లేవనుకోండి, పువ్వులతో అక్షంతలతో కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పసుపు కొమ్ములు కూడా సమర్పించవచ్చండి. అలానే మంగళకరమైన తామర గింజలు, లేదంటే మామూలుగా వక్కలు ఉంటాయి కదండి, వక్కలు పెట్టుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు. గాజులు పెట్టుకుంటూ పూజ చేసుకోవచ్చు అండి. స్వామివారి దగ్గర పిండి ప్రమిదలో దీపారాధన చేయండి, చాలా చాలా మంచిది. పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలంటే బియ్యం పిండిలో కొంచెం బెల్లం, ఆవు పాలు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ప్రమిదల్లాగా చేసుకొని తిరునామం పెట్టుకొని మామూలు దీపారాధన కుందుల్లో నూనెను వడ్డించి దీపారాధన అయితే చేయొచ్చండి. నేనైతే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేశాను. 5 ప్రమిదల్లో అయితే దీపారాధన చేశానండి. స్వామివారి దగ్గర ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచిది. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీపం ఉసిరి దీపం అండి. మీ దగ్గర ఉసిరికాయలు ఉంటే ఉసిరి దీపం కూడా వెలిగించండి, చాలా చాలా మంచిది. ఈ విధంగా స్వామివారి దగ్గర పిండి ప్రమిదల్లో దీపారాధన అయితే చేసుకోవచ్చు. ఈ రోజునైతే నాకు వీలు కాక మట్టి ప్రమిదలు అయితే దీపారాధన చేసుకున్నానండి. స్వామి అమ్మవార్ల దగ్గర పూజ కంప్లీట్ అయిన తర్వాత తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది. మీరు కావాలంటే గాజులు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర.
స్వామివారి దగ్గర ఏదైనా పండు కానీ, పరమాన్నం కానీ, లేదంటే వడపప్పు, పానకం కానీ ప్రసాదంగా పెట్టొచ్చు. బెల్లం ముక్కైనా ప్రసాదంగా పెట్టొచ్చండి. అరటిపండు కూడా ప్రసాదంగా పెట్టొచ్చు. మీ దగ్గర ఏది ఉంటే అది ప్రసాదంగా పెట్టి 2 అగరబత్తులను వెలిగించి, ధూపం చూపించి, హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. స్వామివారి దగ్గర మనం తులసి దళాలతో పూజ చేసుకున్నాం కదండీ! ఆ తులసి దళాలను మామూలుగా మనం తినేయొచ్చండి. మిగిలిన వాటిని పారే నీటిలో కలపొచ్చు. స్వామివారి దగ్గర అభిషేకం చేశాం కదా! అభిషేకం చేసిన నీటిని కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు. స్వామివారి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను పంచహారతి అయితే ఇచ్చానండి. పంచహారతి ఇస్తే చాలా చాలా మంచిది. ముత్యాల హారతి కూడా ఇస్తూ ఉంటారు చాలామంది. నేనైతే ఈ విధంగా సింపుల్‌గా స్వామి అమ్మవార్ల పూజనైతే చేసుకుంటానండి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా చాలా మంచిదండి. ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటంటే, ఈ రోజున నాన్ వెజ్ తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. శాకాహారం మాత్రమే తినాలి. అయితే మామూలుగా ఏకాదశి రోజున మొత్తం ఉపవాసం ఉండి, ద్వాదశి వచ్చేంత వరకు ఉపవాసం ఉండాలి. ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత స్వామివారి దగ్గర పూజ చేసుకొని, దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ చేయాలి. ఏకాదశి రోజున బియ్యం మాత్రం అంటే అన్నం అసలు తినకూడదు. బియ్యంలో ముర అనే రాక్షసుడు ఉంటాడంట. అందుకనే ఉపవాసం ఉండలేని వారు గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అయినా తినొచ్చు. గోధుమ రవ్వ పాయసం అయినా తయారు చేసుకొని తినొచ్చు. అన్నం మాత్రం తినకూడదు. ద్వాదశి వరకు బ్రహ్మచర్యను పాటించాలి. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం కానీ, క్షవరం చేయించుకోవడం కానీ, గోళ్ళు కత్తిరించుకోవడం కానీ చేయకూడదు. ఏకాదశి రోజున ఇల్లు దులపడం కానీ, బూజులు దులపడం కానీ చేయకూడదు. ఏకాదశి రోజున తప్పకుండా ఈ నియమాలనైతే పాటించాలి. ఏకాదశి వ్రతం చేసేవారు నిష్టగా మామూలుగా ఉపవాసం ఉండి, నియమాలు పాటిస్తూ పూజ చేయాలి అనుకునేవారు బ్రహ్మచర్యం పాటించి నేలపైనే పడుకోవాలి. ద్వాదశి గడియలు వచ్చేంత వరకు కూడా ఈ నియమాలను పాటిస్తూ ఉండాలి. తెలుసుకున్నారు కదండి, భీష్మ ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలి, ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలేంటో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి అమ్మవార్ల అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.